నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం 'భైరవ దీపం'. జానపద చిత్రాల్లో ట్రెండ్ సెట్ చేసింది. చందమామ విజయ పిక్చర్స్ బ్యానర్‌పై బి. వెంకట్రామరెడ్డి 'భైరవ ద్వీపం' నిర్మించారు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు సినిమాల్లో జానపద ఫ్యాంటసీ కథల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట. బాలయ్యకు జానపద హిస్టరీ కథలంటే చాలా ఇష్టం. అందుకే అప్పట్లో వచ్చిన 'భైరవ ద్వీపం' సినిమాకి సీక్వెల్ తీయాలని చూస్తున్నారట. ఈ సీక్వెల్ కథను సిద్ధం చేయమని దర్శకుడు క్రిష్‌తో చెప్పినట్టు తెలుస్తుంది. బాలయ్యతో 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి హిస్టారికల్ సినిమా తీసి హిట్ కొట్టాడు క్రిష్. అలాగే పవన్ కళ్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' లాంటి మరో హిస్టారికల్ సినిమా చేశాడు. కాబట్టి 'భైరవ ద్వీపం 2' సినిమాకు క్రిష్ కరెక్ట్ అని బాలయ్య భావించాడట. ఇప్పటికే కథ పనులు కూడా క్రిష్ మొదలుపెట్టినట్టు సమాచారం. త్వరలోనే 'భైరవ దీపం 2' స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇందులో బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కూడా నటిస్తారని సమాచారం. ఇప్పుడు గ్రాఫిక్స్‌కి తగ్గట్టు పాన్ ఇండియా స్థాయిలో విజువల్ వండర్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట. ఇక 'భైరవ దీపం' కథ విషయానికి వస్తే చంద్రప్రభ రాజవంశంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. వసుంధర అనే స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చిన తరువాత రాజు జయచంద్ర ఆమెను విడిచిపెట్టడంతో మనస్తాపానికి గురైన జయచంద్ర ఆమె కోసం వెతుకుతాడు. కానీ తుఫాన్తో కూడిన రాత్రి వసుంధర తన బిడ్డను కోల్పోతాడు. ఆ తరువాత విజయ్ అనే గిరిజన నాయకుడు ఆ బిడ్డను కొనుగొని పెంచాడు. వసుంధర ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. కానీ జమదగ్ని అనే సన్యాసి ఆమెను కాపాడుతాడు. అతను ఆమెను ఓదార్చి ఆమె కుమారుడు ఉన్నంతకాలం వికసించే పువ్వును ఇస్తాడు. సంవత్సరాలు గడిచిపోయి విజయ్ ధైర్యవంతుడు మరియు మర్యాదగల యువకుడిగా పెరుగుతాడు. ఇక మాంత్రికుడు యువరాణిని బలి ఇచ్చి అమోఘ శక్తులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో బాలయ్య హీరోయిన్ కాపాడి మాంత్రికుల్ని ఎలా చంపాడు అన్నది కథ. మాయలు మంత్రాలతో ఈ సినిమా అద్భుతంగా సాగుతుంది. తెలుగు జానపద కథల ఆధారంగా తెలుగు ఫ్యాంటసీ సినిమాలో 'భైరవ ద్వీపం' ఒక ముఖ్యమైన చిత్రం. ఈ చిత్రానికి అప్పట్లో 8 నంది అవార్డులు వచ్చాయి.